హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సో ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే కదా. సో అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే బిలేటెడ్గా. సో ఈరోజైతే మా ఇష్యూ వాళ్ళకి కొంచెం ఎర్లీగా వచ్చేస్తుంది అనమాట. బస్సు ఒక 1 అవర్ ముందే వచ్చేస్తుంది. 10:30 ఆ టైంకి అయితే మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు యోగా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో ఇంకా నేను మార్నింగే లేచేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ ఇడ్లీ టొమాటో పల్లీ చట్నీ అనమాట. సో కెటల్లో వాటర్ కూడా పెట్టేశాను. స్నాక్స్ ఒకటి పట్టుకుని వెళ్తే సరిపోతుంది, ఎందుకంటే 10:30 ఆ టైంకి వచ్చేస్తారు కాబట్టి లంచ్ బాక్స్ పట్టుకెళ్ళాల్సిన పని లేదనమాట. సో చట్నీ కోసం అయితే పల్లీలు వేయించేసుకుంటున్నాను, బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తుందని చెప్పేసి. ఆల్రెడీ ఐషు కూడా లేచేసింది, ఇంకా హెడ్ బాత్ చేయడానికి వెళ్ళింది. ఇవాళ సాటర్డే కదా, సో అందుకని ఇంకా దేవుడికి దండం కూడా పెట్టుకుంటాను అన్నదనమాట. ఇంకా టొమాటోస్ అవన్నీ కావాలి కదా, సో అవన్నీ కూడా తెచ్చుకొని పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. పల్లీలు కొంచెం ఎక్కువగా వేగిపోయినాయి, సో అందుకే ఇంకా అందులో కొత్తిమీర వేసేసి ఫ్రై చేసి దాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడేమో టొమాటో చిల్లీస్ వేసుకుని మగ్గించుకుంటున్నాను. ఇంక మళ్ళీ ఎక్కువగా ఫ్రై అయిపోతే పల్లీలు మళ్ళీ టేస్ట్ బాగోదని చెప్పేసి ఇంకా పిల్లల కోసం మిల్క్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా చట్నీకి ఇవన్నీ చల్లారిపోతే మిక్సీ జార్లో వేసుకొని చట్నీ చేసేసుకోవడమే. ఇడ్లీ కూడా వేస్తాను కదా, సో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత బిగ్ బాస్కెట్ నుంచి ఇవాళ సాటర్డే కాబట్టి పువ్వులు లేవు ఇంట్లో, సో పువ్వులు ఆర్డర్ చేశారు. తర్వాత ఈ నెయ్యి డబ్బా అనమాట. ఇంకా కర్డ్, మ్యాంగోస్ కూడా ఆర్డర్ చేశారు. అగ్గిపెట్లు, ఈ అగ్గిపెట్లు మేము కొనుక్కుని దగ్గర దగ్గర 1 ఇయర్ దాటిపోతుంది అనమాట. 1 ఇయర్ 1.5 ఇయర్ అలా దాటిపోతుంది. సో అప్పుడు కొనుక్కున్న అగ్గిపెట్లు ఇప్పటిదాకా వచ్చినాయి అనమాట, దేవుడికి దీపం పెట్టుకోవడానికి యూస్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే అయిపోయినాయి, అందుకే మళ్ళీ ఆర్డర్ పెట్టించుకున్నాను. ఈ మ్యాంగోస్ ఏంటి అంటే మల్లికా మ్యాంగోస్. ఇవి మా ఇష్యూ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ పంపించారు కదా మాకు, సో సేమ్ మ్యాంగోస్ అనమాట. అవి చాలా టేస్ట్ బాగున్నాయి అని చెప్పేసి పిల్లలకి బాగా నచ్చినాయి. ఇంకా అందుకని బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశారు. ఈ 2 మ్యాంగోస్ కలిపి 130 రూపాయలు అనమాట. అందులో ఒకటేమో గట్టిగా ఉంది, పెద్దగా ఉంది కదా అదేమో గట్టిగా ఉంది, చిన్నగా ఉంది కదా అదేమో మెత్తగా అయిపోయింది, కట్ చేసుకోవడానికి అస్సలు పనిచేయదు. సో ఇంకా మళ్ళీ రిటర్న్ పెట్టడం కానీ కంప్లైంట్ పెట్టడం కానీ చెయ్యాలి, ఎందుకంటే 2 మామిడికాయలు కలిపి 130 రూపాయలు అనమాట. చెప్పాలంటే బంగిరిపిల్లి మామిడికాయల కన్నా ఇవే కాస్ట్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. తర్వాత గీ ఒకటి ఆర్డర్ పెట్టించుకున్నాను. బనశంకరి అమ్మవారికి దీపం పెట్టుకునేదాన్ని కదా, మధ్యలో ఆపేశాను. సో అవి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అమ్మవారికి దీపం పెట్టుకోవడం అని చెప్పేసి. అవునయ్య అయిపోయింది ఇంట్లోని, సో అందుకే ఇంకా ఆర్డర్ చేయించుకున్నాను అనమాట. అమ్మవారికి దీపం పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇంక ఇడ్లీ కూడా అయిపోయింది. సో ఇంక చట్నీ ఇవి చల్లారిపోతే మిక్సీ జార్లో వేసేసుకోవడమే. నేను ఇడ్లీ చట్నీ చేసేలోపు మా ఇష్యూ కూడా లేచేసి తలస్నానం చేసేసింది, ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటుంది. మా ఇష్యూ అబ్జర్వ్ చేశారు, ఒకటి అగరత్తులు రివర్స్లో తిప్పుతుందనమాట, పాపం తెలియక. సో ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుంటుంది. ఎప్పుడైనా ఇలా హెడ్ బాత్ చేసినప్పుడు దేవుడికి పువ్వులు అవి కొత్తవి పెట్టి ఇలా దండం పెట్టుకుంటుంది అనమాట. ఇంకా ఇష్యూని తీసుకుని వెళ్ళి బస్సు అయితే ఎక్కించేశాను. ఎక్కించైనా కానీ ఎంత టెన్షన్ అయిందో ఇవాళ. ఏదో రన్నింగ్ రేస్ లాగా అయిపోయింది ఇవాళ నాకు. సో వ్లాగ్ చూస్తూ ఉండండి, చెప్తాను. ఇంకా ఇష్యూ వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. తర్వాత ఇడ్లీ తింటున్నాను అనమాట. చాలా ఆకలేస్తుంది, చాలా టైం కూడా అయిపోయింది. సో ఇడ్లీలు ఇప్పుడే వేశాను, ఇప్పుడే తీసాను, వేడివేడిగా ఉన్నాయన్నమాట. ఒక 4 ఇడ్లీలు పెట్టుకుని అయితే ఫుల్గా తినేసాను. చాలా గట్టిగా ఆకలేస్తుంది, టైం కూడా ఎక్కువ అవడం వల్ల. సో వేడివేడి ఇడ్లీలు తింటే బాగుంటుంది కదా టేస్ట్. ఇంకా షుగర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట వేడివేడి ఇడ్లీలో. మా చిన్నప్పుడు అంటే 3rd క్లాస్ 4th క్లాస్ చదువుకునేటప్పుడు సో హోటల్కి వెళ్ళి ఇడ్లీ తెచ్చుకునేవాళ్ళం అనమాట. రూపాయికి 2 ఇడ్లీలు ఇచ్చేవాళ్ళు, వేడివేడిగా ఉండేవి ఇడ్లీలు. సో చట్నీ వేసుకుంటే చాలా కారంగా ఉండేది, అందుకని షుగర్ వేసి ఇమ్మనేవాళ్ళము. ఇంకా వేడివేడి ఇడ్లీలో షుగర్ వేసి ఇచ్చేవారు. అవి ఇంటికి వచ్చేటప్పటికి మొత్తం షుగర్ అంతటినీ ఇడ్లీ తడితడిగా అయిపోయి మొత్తం ఇడ్లీ పీల్చేసుకున్నట్టు అయిపోయేది అనమాట షుగరు. టేస్ట్ మాత్రం భలేగా ఉండేది. మీరు ఎప్పుడైనా ఒకసారి వేడిగా ఉన్న ఇడ్లీ మీద షుగర్ వేసుకుని ఒక 1 మినిట్ పాటు అలా ఉంచేసి అప్పుడు తినండి, టేస్ట్ అయితే మొత్తం సూపర్ ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం అలాగా. ఇడ్లీ వేడిగా ఉంటే నేను ఒక్కొక్కసారి అలానే చేస్తాను, కానీ నేను ఎక్కువైతే షుగర్ ఏం వేసుకోను. కానీ మా అన్న అయితే ఇడ్లీలో ఉప్మాలో ప్రతి దాంట్లోని షుగర్ వేసుకొని తినేవాడు అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వంటకి వాళ్ళ సాంబారు, దానికి కాంబినేషన్గా ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఇంకా బెండకాయలు ఉన్నాయి, ఇంకా బెండకాయ కట్ చేసి ఫ్రై అయితే చేసేస్తున్నాను. మార్నింగ్ బిగ్ బాస్కెట్లో ఇవన్నీ వచ్చినాయి కదా, సో మిల్క్ ప్యాకెట్ కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి పెడదాం లోపల అని చెప్పేసి అక్కడే ఉంచేశాను. మిల్క్ ప్యాకెట్ అయితే కంట్రీ డిలైట్ వేయించుకుంటున్నాము, కర్డ్ ప్యాకెట్ అయితే హెరిటేజ్ వేయించుకుంటున్నాము. సో ఇంకా మాకు హెరిటేజ్ బాగా అలవాటు అయిపోయింది. ఒకసారి అయితే కంట్రీ డిలైట్ నుంచి కర్డ్ కూడా ఆర్డర్ చేసుకున్నాము, కాకపోతే మాకు అంతగా నచ్చలేదన్నమాట. అంటే హెరిటేజ్ అలవాటు అయిపోవడం వల్ల అనుకుంటాను మేబీ. సో అందుకని ఇంకా కంట్రీ డిలైట్లో ఓన్లీ మిల్క్ ప్యాకెట్ ఒకటే తీసుకుంటాము, హెరిటేజ్ నుంచి అయితే కర్డ్ ప్యాకెట్ తీసుకుంటాం అనమాట. లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను, సాంబార్ పెట్టేసి ఇంకా బెండకాయ ఫ్రై చేసేసాను. మా ఇష్యూ అయితే 10:30కి వస్తుందని చెప్పాను కదా, మా ఇష్యూ వచ్చేటప్పటికి 12 అలా అయిపోయింది. సో అదే చెప్తుంది అనమాట స్టోరీ, ఏం జరిగింది ఏంటని చెప్పేసి.
మార్నింగ్ ఏమైంది అంటే మేము 7:20 కల్లా వెళ్ళామన్నమాట బస్ ఎక్కించడానికి అని చెప్పేసి తీసుకుని వెళ్ళానా. వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత బస్సు రావట్లేదు. సో రావట్లేదు, ఎర్లీగా వస్తానన్నాడు అని చెప్పేసి బస్ డ్రైవర్కి కాల్ చేసింది మా ఇష్యూ. కాల్ చేస్తే 7 కల్లా వచ్చేసాం మేము, బస్సు వెళ్ళిపోయింది, స్కూల్లో ఉంది బస్సు ఇప్పుడు అని చెప్పాడనమాట. అంతే మా ఇష్యూ అయితే ఏడుపు మొహం పెట్టేసింది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక మా హస్బెండ్కి కాల్ చేస్తే ఆయనేమో కాల్ ఏమో పిక్ చేయట్లేదు ఎన్నిసార్లు చేసినా కూడాని. సో మా ఇష్యూని అక్కడే వెయిట్ చేయమని చెప్పి నేను మళ్ళీ పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే మా హస్బెండ్ ఏమో స్నానం చేయడానికి వెళ్ళారనమాట. ఫోన్కి ఏమో హాల్లో ఛార్జింగ్ పెట్టేళ్ళారు. ఇంకా అడిగితే డ్రాప్ చేస్తానన్నారని మళ్ళీ నేను పరిగెట్టుకుంటూ ఐషు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఐషు లేదనమాట. అక్కడ ఐషు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారనమాట వాళ్ళు వేరే స్కూలు, సో వాళ్ళు కూడా బస్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఐషు బస్సు వచ్చింది, ఐషు బస్ ఎక్కేసి వెళ్ళిపోయింది అని మా మమ్మీకి చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పింది. వాళ్ళు ఇంకా నాకు చెప్పారనమాట. సో ఇంకా నేను ఇంటికి వచ్చేస్తుంటే అప్పుడు మళ్ళీ కాల్ చేసిందనమాట ఐషు. అంటే బస్సులో ఒక ఆంటీ ఉంటారు కదా ఎక్కించడానికి పిల్లల్ని దిప్పించడానికి. సో తను ఫోన్ తీసుకొని ఫోన్ చేసి నాకు వేరే బస్సు వచ్చింది, అది ఎక్కేసి వెళ్ళిపోతున్నానని చెప్పిందనమాట. సో నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత అడిగాను అనమాట. ఐషుతో పాటు ఇంకొక 2 పిల్లలు అయితే బస్సు మిస్ అయిపోయారు. సో వాళ్ళైతే వాళ్ళ ఫాదర్ డ్రాప్ చేస్తున్నారంట. సో వాళ్ళు మా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వేరే బస్సు ఉంటుంది కదా, వేరే రూట్లో వెళ్ళే బస్సు, అది కనబడితే అది ఎక్కించారు వాళ్ళు. ఎక్కేసి ఇలా ఇంకొక అమ్మాయి అక్కడ వెయిట్ చేస్తుందని చెప్తే ఆ బస్సు అయితే మా కమ్యూనిటీ లోపలికి వచ్చి ఐషుని ఎక్కించుకొని తీసుకెళ్ళిందంట. ఇదనమాట జరిగింది మార్నింగ్. సో ఇంకా 2 టైమ్స్ పరిగెట్టుకుంటూ వచ్చానా. నా ఒంట్లో ఓపిక అంతా అయిపోయి ఒక రకమైన టెన్షన్ లాగా అనిపించింది అనమాట. సో మా ఐషు అయితే ఎప్పుడైనా బస్ మిస్ అయిపోయిందంటే వెంటనే ఏడుపు మొహం పెట్టేస్తుంది స్కూల్ మానేయాలని చెప్పేసి. ఇంకా నాకు మార్నింగ్ అయితే ఒక రన్నింగ్ రేస్ లాగా అయిపోయింది. ఇంకా చాలా కోపం వస్తుంది అనమాట బస్ డ్రైవర్ మీద. 1 నిమిషం లేట్ అయినా కానీ వెయిట్ చేయడు, అట్లీస్ట్ ఫోన్ కూడా చేయడు అనమాట ఎప్పుడు కూడా. ఈరోజైతే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలకే ఉంది స్కూలు. సో చిన్నపిల్లలకైతే లేదనమాట. ఇంకా మా ఇష్యూ అయితే 10:30 కల్లా ఇంటికి వచ్చేయాలి కదా, 12 అయిపోయింది. ఎందుకంటే తక్కువ మంది పిల్లలే కదా, సో అందుకని వేరే రూట్ నుంచి వచ్చిన బస్సు ఎక్కించారంట. ఇంకా ఆ బస్సు అయితే మొత్తం అన్ని రూట్లు తిప్పి అప్పుడు తీసుకొచ్చిందనమాట. ఫైనల్గాని 12 అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి. సో మా చిన్నోడు ఏం చేస్తున్నాడు అంటే డబ్బాలో డబ్బులు దాచుకున్నాడు కదా, ఆ డబ్బులన్నీ తీసుకుని పిగ్గీ బ్యాంక్ తీసుకొచ్చారు కదా వాళ్ళ డాడీ, సో అందులో దాచేసుకుంటున్నాడు అనమాట. దానికైతే లాకర్ మా హస్బెండ్ సెట్ చేశారు. మా చిన్నోడు కూడా తెలియదు అనమాట. వన్స్ చెప్పాము అంటే మా చిన్నోడు ఇంకా దాన్ని ఓపెన్ చేసి తీసి అదే పనిలో ఉంటాడు. సో అందుకే ఇంకా చెప్పలేదు. ఇంక అందులో దాచేసుకొని మళ్ళీ బీరువాలో అయితే దాచేసుకున్నాడు దాన్ని. మా ఇష్యూ అయితే రూమ్స్ క్లీన్ చేస్తుంది. ఆల్రెడీ నేను మార్నింగే క్లీన్ చేసేసుకున్నాను, కానీ అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఆడుకుంటారంట. సో అందుకే ఒకసారి అయితే క్లీన్ చేసేస్తుంది. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. నా కోసం టీ పెట్టుకుంటున్నాను. సో మా ఇష్యూ వాళ్ళకి ప్రసాదం పెడతారని చెప్పాను కదా, ప్రసాదం పెట్టారంట. కాకపోతే చేతులు కాల్చుకొని వచ్చింది ఆ ప్రసాదం వల్ల. బిసిబిల్లా బాత్ అంటారు కదా, అది పెట్టారంట. చాలా వేడిగా ఉంటే చిన్న ప్లేట్స్లో ఫుల్గా పెట్టేశారంట. దాన్ని నిండా పెట్టేసి దాని మీద బూందీ జల్లేశారంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ తిన్నదంట, కానీ మిగిలింది ఇంకా తినడానికి లేదంట. ఎందుకు అంటే చేతులు కాలిపోయినాయి. ఒక వేలికైతే తొక్క కూడా ఊడిపోయిందనమాట. అంత వేడిగా ఉన్నదాన్ని పెట్టేశారు పాపం పిల్లలకి అలాగా. సో ఇంకా చేతి మీద పడిపోయి తొక్క కూడా ఊడిపోయింది. ఇంకా అది మండిపోతుంటే అసలు తినాలనిపించి ఇంక వదిలేసిందంట. ఇంటికి వచ్చిన తర్వాత అది చూసి పాపం ఎంత ఫీల్ అయ్యిందో, కాలిపోయింది అని చెప్పేసి. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఆకలేస్తుంది అంటే అన్నం తినిపించేశాను. సో ఇంకా భోజనం తినేసిందనమాట. ఇంకిద్దరు కలిసి ఆడుకుంటున్నారు, కబడ్డీ ఆడుతున్నారు. మా చిన్నోడు చూశారు కదా, మా ఇష్యూ కోతకు వస్తే బాల్కనీలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో వీళ్ళిద్దరూ ఆడుకుంటారే కానీ ఎక్కడ కొట్టుకుంటారా అనే భయం. అదిగో చూశారు కదా, అలా జరుగుతాయి అనమాట మా ఇంట్లో ఫైట్స్. అందులోని వీళ్ళు వాళ్ళ డాడీతో కలిసి WWE చూస్తారు, చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. సో ఆ ఫైట్లన్నీ వీళ్ళు కూడా ట్రై చేస్తారనమాట ఇద్దరు కూడా. ఇంకా వీళ్ళిద్దరూ ఎందుకు రెడీ అయిపోయి ఉన్నారంటే ఆడుకోవడానికి వెళ్ళడానికి రెడీ అయిపోయి ఉన్నారు. అసలు యాక్చువల్గా మండే నుంచి ఐషుకి ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను అసలు వెళ్ళొద్దని చెప్తే వాళ్ళ డాడీ పర్మిషన్ తీసుకుని వెళ్తుంది అనమాట. సో అందుకనే ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది, నన్ను ఎక్కిరిస్తుంది. నేను ఎగ్జామ్స్ కదా వెళ్ళొద్దంటే వాళ్ళ డాడీ ఏమో కాసేపు ఆడుకుని రానిలే, ఆడుకుని వచ్చిన తర్వాత చదువుకుంటాడని చెప్పేసి పంపించారనమాట. ఇంకా కాసేపు ఆడుకున్న తర్వాత కింద ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తున్నారని చెప్పేసి రాలేదు. ఇంకా కాసేపు ఆడుకుని ఇద్దరు వచ్చేసారు. పిల్లలు ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్లూటూత్ పెట్టుకొని పని చేసుకుంటున్నాను. ఇంకా బ్లూటూత్లో ఏం వింటున్నాను అంటే ఏజూడ్ అని ఒక ఛానల్ ఉంటుంది. సో ఆ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టము, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. మనకి లోకల్గా జరిగినా కానీ నేషనల్ ఇంటర్నేషనల్ ఏ న్యూస్ అయినా కూడా చాలా సింపుల్గా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా ఉంటాయి ఆ వీడియోస్. సో నేనైతే ఆ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతాను. ఏజూడ్ అనమాట ఛానల్ నేము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దట్టు ఆయన చెప్పే విధానం ఇంకా బాగుంటుంది అనమాట. మనకి జియో పాలిటిక్స్ అంటారు కదా, సో అతని వీడియోస్ చూసినప్పటి నుంచే నాకు జియో పాలిటిక్స్ అంటే ఏంటి అనేది కూడా కొంచెం తెలుస్తుంది. నేనైతే రెగ్యులర్గా ఫాలో అవుతాను అనమాట. నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ వీడియోస్ చూడడం అంటేనే. సో
సో నేనైతే ఆనియన్స్ ఎందుకు కట్ చేశాను అంటే బూందీ ఉంది ఇంట్లో. సో బూందీలో ఆనియన్స్ మిక్స్ చేసుకుని ఇంకా లెమన్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో ఇంకా దానికోసమని కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ లోపల ఏంటంటే వీళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు కదా, వచ్చేసారనమాట. ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పేసి కిందన ఇంక ఇన్స్టామార్ట్ నుంచి కొన్ని ఆర్డర్ చేశారు. ఏంటి అంటే ఇవి బంగర్పిల్లి మామిడికాయలు. మార్నింగ్ మల్లికా మామిడికాయలు వచ్చినాయి కదా, సో అవి మా హస్బెండ్కి అంతగా ఇష్టం ఉండదు. సో అందుకే ఇంకా బంగర్పిల్లి మామిడికాయలు ఆర్డర్ చేశారనమాట. ఇంకా వాటితో పాటు ఎగ్స్, జీలకర్ర ఒకటి అయిపోయింది, జీలకర్ర ఇంకా ఏవో ఆర్డర్ చేశారు. అవన్నీ ఐషు సర్దేసిందనమాట ఫ్రిడ్జ్లోని. ఇంకా నైట్ డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత ఇవాళ సాటర్డే కాబట్టి నా కోసం రొట్టె వేసుకున్నాను. రొట్టు జస్ట్ ఒకవైపు కుక్ అయింది, రెండో వైపుకి టర్న్ చేశాను, అది కూడా లైట్గా కుక్ అయింది, అంతే గ్యాస్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ టైంలో సిలిండర్ చేంజ్ చేయలేక ఇంకా లైట్గా కుక్ అయిందాన్ని కొంచెం ఏదో తినేసాను. ఇంకా మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు, ఐషు చదువుకుంటుంది. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. అలా అందరూ కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.